చెప్పు గిట్టు చూడు. అబ్బా ఆయ్ ఆయ్ అబ్బో నీది నువ్వే కొట్టుకుంటాను కోపం వచ్చి. అంత కోపం వస్తుందా? కోపం వచ్చిందా? చెప్పు బా, మాట్లాడు. హాయ్ చెప్పు. కన్నీ బొట్టు పెట్టుకున్నావా రా? బొట్టు పిల్ల పెట్టుకున్నావు. నువ్వేమన్నా అమ్మాయివా బొట్టు పెట్టుకున్నావు? ఇక్కడ బొట్టు చూడు. అరే పాపకున్నదా రా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాము. ఇంకా వీడియో అయితే 3 రోజులు అవుతుంది, లాంగ్ వీడియో అయితే పెట్టక. ఎందుకు అని అంటే మాకు అన్ని కానీ కొంచెం హెల్త్ మంచిగా లేదు ఫ్రెండ్స్. అందుకనే ఈ సీరియల్గా 2-3 రోజులు హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా పని అయితే కాలేదు, పోయిన పని అయితే కాలేదు. మళ్ళీ ఎప్పుడో వెళ్ళేదే ఉన్నది. కన్నిగానికి ఏంటిది అని అంటే ఇక్కడ కొంచెం వెనకాల సైడు గడ్డలాగా అయింది ఫ్రెండ్స్, చిన్నగా. మరి ఊరికే అప్పుడు నడవంగా కింద పడ్డాడు బాగానే సార్లు. మరి అందుకో ఏమో వెనకాల సైడ్లో కొంచెం చిన్నగా గడ్డలాగా అయింది. అది ఏంటంటే ఇప్పటికే డాక్టర్ మాకు మెడిసిన్ చాలా రోజులు అవుతుంది వాడుతూ ఉన్నాము. కాకపోతే కరిగిపోతలేదు, సైజు చిన్నగా అవుతుంది కానీ మొత్తానికి వెళ్తలేదు. ఏంటి చెప్పు, మాట్లాడుతున్నా కదా. ఇగో చూడు, హాయ్ చెప్పు నువ్వు. నేను అదంతా విషయం తర్వాత చెప్తాను ఫ్రెండ్స్, ఇది వాడుకున్న తర్వాత. దా హరి ఫ్రెండ్స్, వీడియో మధ్యలో అయితే కట్ చేసిన కదా. కన్నిగానికి నిన్న మా ఆయన వానికి ఆ పింక్ అనే బూట్లు కొన్నాడు, వాటిని ఆగనిత్తలేడు, అదే సౌండ్ వస్తుంది. అయితే ఏమైంది అని అంటే ఇక్కడ ఈ సైడ్కు ఇక్కడ గడ్డలాగా చిన్నగా ఇంత ఉన్నది. అది నేను కూడా అంత పరీక్ష బట్టి చూడలేదు, కొంచెం మొన్న 1 నెల 2 నెలలు అవుతుందేమో చూసినాము. మంచిరాల్లో కూడా చూపెట్టినాము, మందులు ఇచ్చిండు, తగ్గలేదు. అంటే తగ్గలేదు అంటే పూర్తిగా తగ్గుతలేదు, సైజు చిన్నగా అవుతుంది అంతే, పూర్తిగా అయితే తగ్గుతలేదు. మంచిరాళ్ళకి ఒక 2 సార్లు వెళ్ళినాము. మళ్ళీ మంచిరాల్లో తగ్గుతలేదని బెల్లంపల్లిలో నిత్య హాస్పిటల్కి వెళ్ళినాము. ఆయన దగ్గర కూడా ఇప్పటికి 2-3 సార్లు అవుతుంది, పోతున్నాం వస్తున్నాం. ఆ సార్ ఏంటిది అని అంటే దానికి మందులతో తగ్గుతలేదు కాబట్టి యాంటీబయాటిక్ ఏదో ఇచ్చిండు. కాకపోతే మా శాన్వికి కూడా ఇంత ఉండంగా అయింది, ఇక్కడ అయింది శాన్వికి, ఇంత లావు అయింది. కాకపోతే దాన్ని ఒకటేసారి మేము చూపెట్టే వరకే దాన్ని కరిగిపోయింది. కానీ కన్నిగాందే బాగా తగ్గుతలేదు, దాని గురించి మాకు టెన్షన్ అవుతూ ఉన్నది. బెల్లంపల్లి డాక్టర్ ఏమన్నాడు అని అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేసి అందులో అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి అని చెప్పిండు. బ్లడ్లో కూడా ఇదే ఫ్రెండ్స్ ఒక్కడు ఉంటలేడు. అయితే బెల్లంపల్లి డాక్టర్ ఏమన్నాడు అని అంటే అందులో అయితే బ్లడ్లో అయినా యూరిన్లో అయినా ఏ ప్రాబ్లం లేదు, మరి ఒకసారి స్కానింగ్ తీసి చూద్దాము అన్నట్టుగా స్కానింగ్ రాసిండు. ఆ స్కానింగ్ ఎక్కడ రాసిండంటే మంచిరాడు మేరీ లైఫ్లో రాసిండు అన్నట్టు. ఇక మాకు బెల్లంపల్లిలో చూపెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇవాటికైతే నేను మందులు ఇస్తా, టానికులు అవి వేసి ఒక 5 రోజులు అవి వాడిన తర్వాత మనకి సైజు చిన్నగా అవుతుందా మరి అంతే ఉంటుందా అనేది చూసి స్కానింగ్కి వెళ్ళండి అని చెప్పిండు. ఇంకొకసారి 5 రోజుల తర్వాత వచ్చేటప్పుడు డైరెక్ట్ స్కానింగ్ తీయించుకొని నా దగ్గరికి రండి అని చెప్పిండు. మేము కూడా అట్లనే 5 రోజులు అట్లనే సీరియల్గా సిరప్లు వేసిన. నెక్స్ట్ మళ్ళీ 5 రోజుల తర్వాత మంచిరాలకి వెళ్ళినాము. మంచిరాలకి పొద్దున్నే వెళ్ళేసి, మాకు చాలా దూరం ఫ్రెండ్స్, బెల్లంపల్లి అయినా మంచిరాలైనా. మా అమ్మ వాళ్ళ ఇంటి నుండే 30-35 ఉంటుంది, మాకు ఇంకా బాగుంటుంది. ఇక తొందరగా చేరుకోవాలని తొందరగా వెళ్ళేసినాము.
వెళ్ళి అక్కడ స్కానింగ్ చిన్న పిల్లగాడని తొందరనే తీసి ఇచ్చారు వాళ్ళు కూడా. ఆ స్కానింగ్ తీయించుకొని మళ్ళీ బెల్లంపల్లికి వచ్చి సార్కి చూపెడితే అమ్మ స్కానింగ్ తీసే డాక్టర్ ఏమో ప్రాబ్లం ఏం లేదు తగ్గుతాయి అని చెప్పిండు. మళ్ళీ ఇక్కడ పిల్లల డాక్టర్ ఏమో ఒకటి ఒక్కదాని సైజ్ అయితే మినిమము ఎంతో ఉంది అని చెప్పిండు. కాకపోతే దాని పక్కకు ఇంకొకటి ఉందమ్మా, మరి ఇంకా వేరే ఏదో టెస్ట్ నంజు టెస్ట్ తీయాలి అని చెప్పిర్రు. ఆ నంజు టెస్ట్ ఎప్పుడు చేయాలి అని అంటే ఏం తినబెట్టకుండా బాబుకు పొద్దున్నే రావాలి, 5-6 వరకు రావాలి. నువ్వు ఫీడింగ్ కూడా ఇవ్వద్దు, ఏం తినిపియద్దు, నీళ్ళు కూడా తాపియకుండా ఖాళీ కడుపుతో తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడ మా నర్సులు నంజు తీసిస్తారు. ఆ నంజు తీసుకుపోయి బెల్లంపల్లి గవర్నమెంట్లో ల్యాబ్లో ఇవ్వాలి. వాళ్ళు టెస్ట్ చేసి మనకి ఇస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది అనే దాన్ని చూసి నేను మళ్ళీ మందులు ఇస్తా అని ఈ డాక్టర్ చెప్పిండు. అది ఎప్పుడు చేయాలి అంటే ఇవాళైతే అప్పటికే మేము బాబుకు ఫీడింగ్ ఇచ్చేసినా మేము తినిపించినాము, అంత చేసినాం కదా. ఇవాళైతే కుదరది, మళ్ళీ రేపు పొద్దున్నే తీసుకురండి అని చెప్పిండు. మళ్ళీ ఆ రోజు ఇంటికి వచ్చినాము. మళ్ళీ తెల్లారి లేచి తొందరగా లేచి బాబు ఏంటిదంటే ఊకే ఫీడింగ్ తాగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. లేచిన దగ్గర నుంచి తాపకు బుక్కెడు అట్లా తాగుతూ ఉంటాడు. ఆయనని ఏం అసలు ఎంత ఏడ్చినా కూడా నేను పాలు ఇవ్వకుండా తీసుకుపోయి మంచిగానే నంజు తీపించినాం. అది పట్టుకొని పోయి బెల్లంపల్లి గౌట్లో తీసుకుపోయినాం. కాకపోతే మళ్ళీ మాకు ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే అక్కడ సార్ ఉన్నాడు కానీ ఆ టెస్ట్ చేసేటివి లేవట వాళ్ళ దగ్గర. ఆ సార్ ఏమన్నాడంటే అమ్మ ఇది అలా కాదు, ఆ టెస్ట్ చేసేటివి మాకు మంచిర్యాల నుండి రావాలి, అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తా, మళ్ళీ అప్పుడు వచ్చి రిపోర్ట్ పట్టుకోండి అని చెప్పిండు. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది సీరియల్గా తిరుగుతూ ఉన్నాము. అసలు అన్నం లేదు ఏం లేదు, పొద్దున లేచిపోకట మళ్ళీ చీకట అచ్చుడు అవుతుంది ఫ్రెండ్స్. మస్తు ఇది అనిపిస్తుంది. పనులు అయితే ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. వరి కోతలు వచ్చినాయి, పత్తి తీసేది ఉన్నది, తీయంగా మిగిలి ఉన్నది, అది ఇంకా తీసేదే ఉన్నది, ఇంటికాడ తీసేదే ఉన్నది, ఒక పెద్ద చేను తీసేదే ఉన్నది. కాకపోతే ఈ ప్రాబ్లం నయం అయితే కొంచెం మాకు కూడా రిలీఫ్ ఉంటుంది కదా అనే దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాము. కానీ అది ఇంకా పోస్ట్ పోన్ అవుతూ ఉన్నది. ఆ సారేమో ఫోన్ చేస్తా అన్నాడు, నెంబర్ ఇచ్చిండు. మేము కూడా ఆయనకు మా నెంబర్ ఇచ్చినాము. ఇప్పుడు మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే అస్సలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మరి ఫోన్ లిఫ్ట్ చేసి మరి మాకు రిపోర్ట్ వచ్చిందా ఎట్లా అంటే మేము వెళ్ళి రిపోర్ట్ తెచ్చుకొని డాక్టర్కి చూపెడదాము అని మేము అనుకుంటే అసలు ఆ సారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఫ్రెండ్స్. గౌట్ వాళ్ళకి ఎందుకు ఇంత నిర్లక్ష్యమో నాకు అర్థమవుతలేదు అసలు. ఇక ఫోన్ అయితే చేస్తూ ఉన్నాము. కాకపోతే ఇవాళ రేపు చూసి మళ్ళీ ఎల్లుండి మేమే వెళ్తాం. ఇక వెళ్ళి సార్ మరి రిపోర్ట్ వచ్చిందా ఎట్లా అంటే దేవుని పుణ్యాన రిపోర్ట్ వచ్చి అందులో ఏ పాజిటివ్ రాకుండా నెగిటివ్ వస్తే దేవునికి ఒక దండం పెట్టుకోవాలి. పాజిటివ్ వస్తేనే భయం, నెగిటివ్ వస్తే భయం లేదు. ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మేము సార్ దగ్గరికి పోయి మందులు తీసుకొని ఇంటికి వస్తే మాకు మనసు నిమ్మలం అవుతుంది ఫ్రెండ్స్. ఇంత కథ ఉన్నది. కాకపోతే మా విలేజ్లో ఎట్లా అంటే వీళ్ళు రోజు పోతాళ్ళు, ఎటు తిరుగుతాళ్ళు ఏంది అని అంటారు. కానీ మా బాధ మాకు తెలుసు. పొద్దున ఏం తినకుండా పోతాం, మళ్ళీ చీకటి అవుతుంది. తింటే కనపెల్లి కాడ ఆగితే అక్కడ తినేసి పోతాము, లేకపోతే టైం అవుతుంది అని అంటే అక్కడ కూడా తినము. రాంగ మాత్రం ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళు వంట చేసి ఉంచుతారు. అక్కడ తిని మాత్రం వస్తాము. కానీ పొద్దంతా మాత్రం చుక్కలు కనబడతాయి. హాస్పిటల్ చుట్టూ తిరగడం అంటే అంత ఈజీ కాదు. అసలు ముఖ్యంగా పిల్లలను పట్టుకొని తిరగడం అంటే అస్సలు ఈజీ కాదు. మనం అంటే ఏదో ఒరిగో పండుకోనో ఏదో ఉండొచ్చు, కానీ పిల్లగాళ్ళని కాపాడు చాలా కష్టం అవుతుంది. అది ఇంకా వానికి తెండ తీసే రోజు అయితే ఫీడింగ్ కోసం ఏడ్చుడు, చాయ్ తాగుతానని ఏడ్చుడు, బిస్కెట్ తింటానని ఏడ్చుడు. కాకపోతే డాక్టర్ ఏమో ఏం తినబెట్టకుండా తీసుకురండి అని డాక్టర్ చెప్పిండు. ఆ రోజు అయితే నాకు కూడా ఫుల్ ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్. అసలు పిల్లలతో చాలా కష్టము. కానీ ఒకరు వీళ్ళు వెళ్తారు అని అంటే ఎందుకు వెళ్తాను చెప్పి మాకు ఉన్న పనులన్నీ బొచ్చడు పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ ఇడిసబెట్టుకొని మేము అట్టిగా తిరగడానికి అయితే పోము కదా, మాకు ఎక్కువ డబ్బులు లేవు కదా తిరగడానికి. కానీ చూసే జనం అట్లా అర్థం చేసుకోరు, అదే ఉన్నది. కానీ వాళ్ళు ఎవరేమనుకున్నా మేము సంబంధం లేదు, పట్టించుకోము. మేము తిరిగేది కన్నిగాని కోసము, అదొకటి నయం అయితే చాలు అని చాలా దేవుళ్ళకు కూడా మొక్కినాము. కానీ ఏ దేవుడు ఏం చేస్తాడో చెప్పలేము. ఇక ఇదంతా అయితే కన్నిగాని ముచ్చట. ఇంకా మళ్ళీ వెళ్ళేదే ఉన్నది. ఆ రిపోర్టు మరి వచ్చింది అని అంటే ఫోన్ చేసి వెళ్తాము.
ఇక ఇదంతా మాట్లాడేదైతే బుధవారం రోజు. ఇప్పుడు నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేసి నేను మళ్ళీ పత్తి తీయడానికి వెళ్తా. ఆ వీడియో సపరేట్గా పెడతా, దీనికి సపరేట్గా పెడతా ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరైతే తప్పుగా అర్థం చేసుకోకండి. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వీడియో అయితే ఇంతే. ఇంకొకటి, కన్నిగాడు నేను నార్మల్ డెలివరీ అయినా, కన్నిగాడు అప్పుడు డెలివరీ అయినప్పుడు మాత్రం కన్నిగాని కొంచెం ఇంత నంజు కూడా లేదు, అసలు ఏం లేదు. ఇట్లా తీసుకుపోయారు పిల్లల హాస్పిటల్కి, అట్లా పట్టుకొని వచ్చారు. కానీ వాడు పెద్ద పెరుగుతా అంటేనే ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. అంటే వస్తాయి, సర్ది దగ్గు ఇలాంటివి వస్తాయి, కానీ ఈ గడ్డ అనేదే నాకు కొంచెం భయం అవుతా ఉన్నది. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.